మా వంటగదికి స్వాగతం. మా వంటగదిలో ఈరోజు ఆలూతో నాన్ అంటే రొట్టె తయారు చేయటం చూద్దాం. దానికి కావలసిన పదార్థాలు: మైదా పిండి 2 కప్పులు, ఉడికించిన బంగాళదుంపలు 2, ధనియాల పొడి 1 టీ స్పూన్, గరం మసాలా 1/2 టీ స్పూన్, వెన్న 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, కరివేపాకు కొంచెం, పెరుగు 2 టీ స్పూన్లు, నూనె 3 టేబుల్ స్పూన్లు, ఉప్పు రుచికి తగినంత, పచ్చిమిర్చి పేస్ట్ 1 టీ స్పూన్, పసుపు 1/2 టీ స్పూన్, డ్రై ఈస్ట్ 1 టీ స్పూన్, బేకింగ్ పౌడర్ 1 టీ స్పూన్. ఇప్పుడు తయారు చేయటం చూద్దాం. నీళ్లు వేడి చేసి గోరువెచ్చని నీళ్ళలో డ్రై ఈస్ట్ నానబెడదాం. ఇలా వేడి నీళ్ళలో డ్రై ఈస్ట్ వేసి పక్కన పెడదాం. 2 నిమిషాలకి ఇది కరుగుతుంది. ఇప్పుడు బౌల్లో 2 కప్పుల మైదా పిండి, దానిలో రుచికి తగినంత ఉప్పు, బేకింగ్ పౌడర్ 1 టీ స్పూన్, ఆయిల్ 2 టీ స్పూన్లు, పెరుగు 1 టీ స్పూన్, పంచదార వేసి బాగా కలుపుదాం. ఇది బాగా కలిసిన తర్వాత మనం వేడి నీళ్ళలో ఈస్ట్ కలిపాం కదా, ఈస్ట్ కలిపిన నీళ్ళు వేసి ముద్దలా కలుపుకుందాం. ఇలా ముద్దలా చేసి దీన్ని 3 గంటలు పక్కన పెట్టాలి. ఈలోపు దీనిలో స్టఫ్ చేయడానికి బంగాళదుంపలు ఉడికించి దీన్ని మెత్తగా స్మాష్ చేసి దీనిలో బంగాళదుంపలు ఉడికించి మెత్తగా చిదిమి దీనిలోనే పచ్చిమిర్చి పేస్టు, గరం మసాలా 1 టీ స్పూన్, ధనియాల పొడి, పసుపు, ఉప్పు వేసి బాగా కలుపుదాం. కొత్తిమీర కరివేపాకు కూడా వేసి బాగా కలిపి పక్కన పెడదాం. ఇప్పుడు 3 గంటలు అయిన తర్వాత మనం కలిపి ఉంచుకున్న మైదా పిండిని తీసి మనకి ఎన్ని కావాలంటే అన్ని రొట్టెలు చేయడానికి దీన్ని భాగాలు చేసి ఇలా చేత్తో వెడల్పుగా చేద్దాం. ఇలా చేసిన దానిలో మనం తయారు చేసుకున్న బంగాళదుంప మిశ్రమం పెట్టి చుట్టూ అంచులు మూసేసి మళ్ళీ రౌండ్గా చేద్దాం. దీన్ని మనకు కావలసినంత సైజులో వెడల్పుగా ఒత్తుకుందాం. ఇలా మనకు కావలసినంత చేసుకొని స్టవ్ పై పాన్ పెట్టుకొని వేడైన తర్వాత రెడీ చేసుకున్న ఆలు మిశ్రమంతో తయారు చేసిన నాన్ వేద్దాం. ఇలా 2 వైపులా దోరగా కాలిన తర్వాత దీనికి 2 వైపులా వెన్న రాసి వేడి మీద ఉండగా వెన్న రాస్తే చక్కగా స్మూత్గా ఉంటాయి. ఎంతో రుచిగా ఉండే ఆలూతో నాన్ రెడీ. మరిన్ని వంటల కోసం మా వంటగదిని సబ్స్క్రైబ్ కాగలరు. ధన్యవాదములు.